అప్పును ప్రేమిస్తున్నది నిజమేనా అని కళ్యాణ్ను అడుగుతుంది కావ్య. అప్పును పెళ్లి చేసుకుంటానని రాజుతో నువ్వు చెప్పావా అని కళ్యాణ్ను ప్రశ్నిస్తుంది కావ్య. అప్పు తనను ప్రేమించడం లేదని భ్రమపడిన కళ్యాణ్ తమ ప్రేమ విషయం మనసులోనే దాచుకుంటాడు. అప్పును ప్రేమించడం లేదని కావ్యతో అబద్ధం చెప్తాడు కళ్యాణ్. కళ్యాణ్ మనసులో అప్పు ఉందనే నిజం కుటుంబ సభ్యులందరి ముందు రాజు బయట పెడతాడు. కళ్యాణ్కు అప్పును ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నట్టు చెప్తాడు. అతడి మాటలు విని దుగ్గిరాల ఫ్యామిలీ మొత్తం షాక్ అవుతారు. అప్పును కళ్యాణ్ ఇష్టపడడం లేదని, ఆ విషయం అతడే స్వయంగా తనతో చెప్పాడని కావ్య అంటుంది. మీకు ఒక్కసారి చెప్తే అర్థం కాదా అంటూ కళ్యాణ్తో గొడవకు దిగుతుంది. నీ మనసులో ఏముందో ధైర్యంగా చెప్పు. నువ్వు అప్పును ప్రేమించలేదా? ఆమెను పెళ్లి చేసుకోవాలని అనుకోలేదా అని తమ్ముడిని రాజు అడుగుతాడు. కావ్య కూడా సమాధానం చెప్పమని కళ్యాణ్ను నిలదీస్తుంది. ఇప్పుడు నీ మనసులో అప్పు ఉండడం ఏంటి? దాన్ని నువ్వు పెళ్లి చేసుకోవడం ఏంటి అని కొడుకుపై ధాన్యలక్ష్మి కోపడుతుంది. అప్పుపై ఎలాంటి దురుద్దేశమూ లేదని ఎప్పుడో చెప్పావు కదా, మళ్ళీ ఇదేంటి అని ప్రశ్నిస్తుంది ధాన్యలక్ష్మి. అప్పుడు అందరూ కూడా ఒక్కసారిగా షాక్ నుండి తేరుకొని అందరూ అదే ప్రశ్నను అడుగుతారు. అప్పుడు కళ్యాణ్, అవును, అప్పు అంటే నాకు ఇష్టం, తనను నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని ఒక్కసారిగా కుండ బద్దలు కొడతాడు కళ్యాణ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బొంతల వర్షిణి.